హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఐకాన్ టీవీ. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఈరోజు రెసిపీ జీబ్రా కేక్ అండి. అదేనండి, మార్బల్ కేక్. మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చాలా ఈజీ అండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. అది ఎలా చేయాలో ఏంటో ఈరోజు నేను మీకు చూపిస్తాను. రండి మరి చూద్దాం. ఈ కేక్ చాలా స్పాంజీగా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కేక్ టిన్ తీసుకోండి. కేక్ టిన్ లేదు అంటే కనుక ఇలాంటి గిన్నె ఏదైనా తీసుకోండి. అడుగు ఫ్లాట్గా ఉండాలండి. గిన్నె తీసుకుని బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ లేదు అంటే కనుక ఆయిల్ అప్లై చేసి కొంచెం డస్ట్ చేసుకోండి మైదా పిండితో. మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇటువంటి కప్ తీసుకోవాలండి. ఎందుకనంటే మెజరింగ్కి సేమ్ కప్ యూజ్ చేయాలి. అండ్ ఇలా ఈవెన్గా పైనుంచి కిందకి ఒకే లెవెల్లో ఉన్న కప్పు తీసుకుంటే మనకి మెజర్మెంట్లో ఎటువంటి చేంజెస్ రాకుండా కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి అటువంటి కప్పుతో ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. పావు కప్పు ఆయిల్ తీసుకోండి. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయండి. పల్లీ నూనె యూజ్ చేయొద్దండి. కేక్స్కి ఎప్పుడు పల్లీ నూనె వాడకూడదు. హాఫ్ కప్పు కర్డ్ యాడ్ చేసుకోండి. హాఫ్ కప్పు ఫ్రెష్ కర్డ్ యూజ్ చేయండి. ఇది ఫ్రెష్గా ఉండాలండి. ఈ విధంగా ఈ మిశ్రమాలన్నీ బాగా కలిసేంత వరకు విస్కర్తో కలుపుకోండి. విస్కర్ లేదు అంటే స్పూన్తో అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా బాగా కలిసేంత వరకు బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందులో మైదా పిండి కోసం ఇలా జల్లెడతో జల్లించుకోండి. ఇలా జల్లిస్తే మనకి సాఫ్ట్గా వస్తుంది కేక్. జల్లెడ పెట్టుకుని 1 కప్ మైదా యాడ్ చేసుకోండి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇది బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. బేకింగ్ సోడా మాత్రం జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఎక్కువైతే మళ్ళీ కేక్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇక్కడ మిల్క్ పావు కప్పు సరిపోయినాయండి. పావు కప్పు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. పావు కప్పు మిల్క్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుంది ఈ మార్బల్ కేక్కి. కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఎందుకనంటే మనం 2 కలర్స్ కావాలి కాబట్టి, ఒకటి వైట్ అండ్ ఒకటి చాక్లెట్ కలర్ కాబట్టి 2 పార్ట్స్ కింద చేసుకొని ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అండి. ఒకవేళ కోకో పౌడర్ ఉంటే కోకో పౌడర్ వేసుకోండి. కోకో పౌడర్ అందరికీ దొరకదు అని చెప్పి నేను కాఫీ పౌడర్తో చూపిస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని మిశ్రమం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కోకో పౌడర్ అంటే అందరికీ దొరకదు కదండి. సడన్గా బయట లాక్డౌన్ కదా, అందరం బయటకు వెళ్ళలేము. కాబట్టి కాఫీ పౌడర్ దొరుకుతుంది. కాబట్టి ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమం పక్కన పెట్టుకుని మనం ముందుగానే కేక్ టిన్ రెడీ చేసుకున్నాం కదా, ఆ టిన్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో చూపిస్తాను. కేక్ టిన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వైట్ యాడ్ చేసుకోండి. వైట్ మిక్స్చర్ని యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వైట్ కలర్ బ్యాటర్ యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా, టిన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే కేక్ మొత్తం మార్బల్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుందండి. అంటే షేడ్స్ జీబ్రా అంటారు కదా, అలా జీబ్రా షేప్స్ మనకి క్లియర్గా కనిపిస్తాయి. కాబట్టి అది 2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత వైట్ కలర్ కాఫీ మిక్స్చర్ని కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్లోగా బౌల్ని ఇలా అడ్జస్ట్ చేస్తూ ఉంటే అది స్ప్రెడ్ అవుతుంది. బౌల్ని ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే అది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే కేక్ మొత్తం మార్బల్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుందండి. అంటే షేడ్స్ జీబ్రా అంటారు కదా, అలా జీబ్రా షేప్స్ మనకి క్లియర్గా కనిపిస్తాయి.
కాబట్టి అది 2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత వైట్ కలర్ కాఫీ మిక్స్చర్ని కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ గిన్నెని మనం ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇది సెంటర్లోకి ఉండాలండి. గిన్నెకి మన కేక్ బ్యాటర్ గిన్నె టచ్ అవ్వకూడదు. ఆ పెద్ద గిన్నెకి ఈ కేక్ బ్యాటర్ గిన్నె టచ్ అవ్వకూడదు. ఈ విధంగా బరువుగా ఉన్న మూత కానీ ప్లేట్ కానీ పెట్టుకుని 30 to 35 మినిట్స్ చెక్ చేసుకోవాలండి. సమ్ టైమ్స్ 40 మినిట్స్ కూడా పడుతుంది. లో ఫ్లేమ్లోనే ఉండాలి కంపల్సరీ. ఒకసారి 35 మినిట్స్ తర్వాత నేను చూసాను, టూత్ పిక్కి ఏమీ తడి అంటుకోలేదండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు డిమోల్డ్ చేసుకుందాం కేక్ని. కంపల్సరీ కేకు చల్లారాలండి. చల్లారకుండా తీయాలని మాత్రం ప్రయత్నించకండి, గిన్నెకి అంటుకుపోతుంది. కాబట్టి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మన నైఫ్తో ఇలా స్క్రాప్ చేసుకోండి. స్క్రాప్ చేసుకున్న తర్వాత ప్లేట్లో బోర్లిస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఈ బటర్ పేపర్ కూడా మనం ఇంట్లో చేసుకున్న బటర్ పేపరేనండి. నేను దానికి సంబంధించిన వీడియో కూడా నేను షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగా వచ్చింది కేక్ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసేయచ్చు. నార్మల్ కేక్స్ ఏ విధంగా చేస్తాం ఇది కూడా అంతే, కాకపోతే చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.